క్రమంలో ఎఫ్ఐఆర్ పోస్టుమార్టం నివేదిక కాపీలతో సహా వచ్చే నెల 24న సమర్పించాలని కమిషన్ తెలంగాణ డీజీపీని ఆదేశించింది. రియాజ్ ఎన్కౌంటర్ పై హెచ్ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించింది. పలు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే నిన్న జరిగినటువంటి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ సుభాష్ లాక్కొని అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్ ని పోలీసులు అయితే మొత్తంగా కూడా అక్కడ ఎన్కౌంటర్ చేయడం పట్ల బూటకపు ఎన్కౌంటర్ మాత్రమే కాక ఇది తెలంగాణ పోలీస్ శాఖలో పెరుగుతున్న హింసా వృత్తికి నిదర్శనం అంటూ కూడా అయితే తెలపడం జరిగింది. అది ఈ నెల 17వ తేదీన శుక్రవారం రోజున మొత్తంగా తరచుగా బైకులు, చైన్ స్నాచింగ్ లాంటి దొంగతనాలు చేసే షేక్ రియాజ్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో అతను బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ ప్రమోద్ ను పాశవికంగా కట్టెతో పొడిచి అక్కడికక్కడే పారిపోయాడంటూ కూడా అయితే ఊహించని ఈ దాడికి కారణంగా కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయాడు. కాబట్టి కానిస్టేబుల్ కు న్యాయం డ్యూటీ నిర్వహిస్తుండగా అతనిపై జరిగిన దాడిలో చనిపోవడం చాలా బాధాకరం. ఇది అందరినీ నిర్గాంతం పరిచిన విషయం. హంతకుడిని అందుకు గాను ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అయితే ఆ శిక్ష ఎవరు అమలు చేయాలనేది నాగరిక సమాజంలో కీలక విషయం అంటూ కూడా చెప్పడం జరిగింది. నిందితును ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుండి తప్పించుకోకుండా పోలీసులు తగిన సాక్ష్యాధారాలతో అతని నేరాన్ని నిరూపించి చట్ట ప్రకారమైన కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయడానికి ఇక్కడ పూర్తిగా అవకాశాలున్నా చట్టాన్ని, రాజ్యాంగాన్ని కోర్టులు గౌరవించే వ్యవస్థలు అవాస్తవంగా అయితే పనిచేస్తున్నాయంటూ కూడా ఆ రియాజ్ హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తున్నదా అని నిన్న ఉదయం రియాజ్ ని పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత నుండే రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారనే వార్తలు వచ్చాయి. స్వయంగా నిజామాబాద్ సిపి కల్పించుకొని ఎన్కౌంటర్ జరగలేదు అని చెప్పవలసి వచ్చింది. ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ జరిగినా ఇది పూర్తిగా ముందస్తు పథకం ప్రకారమే జరిగినట్టు కూడా చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలో మొత్తం చూసుకుంటే మేము హైకోర్టును మరియు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ను అదే ఒకటే కోరుతున్నాం. సుమోటుగా తీసుకుని విచారణ జరిపి చట్ట ఉల్లంఘనదారులు ఎవరైతే వారికి శిక్ష పడేలా చేయాలని కోరుతున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుపు